హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అఫీషియల్ 46. దేవర మూవీ రివ్యూ చూసుకుంటే పొద్దున్నే లేచి నిద్ర మత్తున పోయి దేవర మూవీ థియేటర్లోకి ఎంటర్ అయితే ఆ ఫ్యాన్స్ ఊపు చూడండి ఎలా ఉందనేది మూవీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్దాం. భయం ఎరగని వారికి దేవర భయాన్ని ఎలా పరిచయం చేశాడనేదే ఈ సినిమా. ఎన్టీఆర్ అన్న డబుల్ రోల్లో ఇరగదీశాడు. మాస్ యాక్షన్ మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఫైట్లు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సెకండ్ హాఫ్కి వచ్చే వరకు చాలా ల్యాగ్ ఉంది భయ్య. ఇది ఫ్యాన్స్ ఫిల్మ్ అండి, ఫ్యాన్స్కి మాత్రం చాలా నచ్చుతుంది. మూవీ అయితే నాకు యావరేజ్ అనే అనిపించింది. కొన్ని మంచి మంచి సీన్లు ఉన్నాయి, అలాగే చెత్త సీన్లు కూడా ఉన్నాయి. ఓవరాల్గా డైరెక్టర్ దగ్గర కొంచెం తప్పు ఉంది మావ. ఫైట్లు, ఆయుధ పూజ సీన్స్ చాలా బాగున్నాయి. అనిరుద్ బీజిఎం ఈ మూవీకి హైలైట్. అసలు విలన్గా సైఫ్ అలీ ఖాన్ అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే సెకండ్ హాఫ్ పైన అంచనా పెంచింది. అసలు ఫస్ట్ హాఫ్లో ఉన్న హైప్ను సెకండ్ హాఫ్లో కొరటాల శివ కొనసాగించలేకపోయారు. హీరోయిన్ అయితే ఉందా లేదా అన్నట్లే ఉంది మామ. ఆవిడ క్యారెక్టర్ వల్ల సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయింది. మూవీ మాత్రం మంచి ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ వలన సెకండ్ పార్ట్ పైన హైప్ పెరిగింది. సో సెకండ్ పార్ట్ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే పైన కాస్త దృష్టి పెడితే బాగుండేది. జాన్వీకి పెద్దగా స్కోప్ లేదు. ఈ వీడియోకి అయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈ మూవీలో హైప్ ఇచ్చే సాంగ్ ఒకటి మిస్ అయిందన్నమాట. సముద్రాన్ని ఆనుకొని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ చాలా జరుగుతాయి. అవి ఇల్లీగల్ కదా, సో నేవీ అధికారులకు తెలియకుండా దాటించాలి. అవి వారికి తెలియకుండా దాటించడానికి ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠానే హీరో వాళ్ళ బ్యాచ్. వాళ్ళు దాటించే ఆ ఇల్లీగల్ గూడ్స్ వలన దేశానికి నష్టం కలిగిస్తాయి. ఇలా మా వల్ల దేశానికి నష్టం కలుగుతుంది అని తెలిసి హీరో మారుతాడు. అయినా సరే చేద్దామనేవాడే విలన్. సో విలన్కి హీరోకి మధ్య గొడవ ఉంటుంది అన్నమాట. విలన్ ఏమో ట్రాన్స్పోర్టేషన్స్ చేస్తాడు ఇల్లీగల్గా, హీరోనేమో వాటిని అడ్డుకుంటాడు. సో ఎలా కాపాడుతాడు, ఎలా ట్రాన్స్పోర్టేషన్స్ చేస్తాడు అనేది మూవీ.